అరే రే, బీసీలు అంటేనే కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు కొందరు దొంగబడివేగాళ్ళు. అధికారంలో ఉంటే పెద్ద కులపోలే ఉండాలి, లేకుంటే మేము అస్సలు ఓరం అన్నట్టే చేస్తున్నారు చెత్తగాళ్ళు. ఎందుకో ఏమో పెద్ద కులం మీడియా బడివేగాళ్లకు కొండ సురేఖ మేడం అంటే కోపం. చిన్న స్థాయి నుండి కొద్దిగా ఎదిగితే కండ్లల్లో నిప్పులు పోసుకున్నట్టే చేస్తున్నారు. ఓ మనిషి మంచి కోరుకున్నా, నలుగురికి మేలు చేయాలి అని తన్నాడినా వాళ్ళ వంకర బుద్ధికి అన్ని తప్పుల తీరే కనిపిస్తున్నాయి. శాతగానోనికి శరం తక్కువ, మంచి పని చేయలేడు, మంది చేస్తే ఓర్వలేరు అన్నట్టే చేస్తున్నారు. ఒక్క కొండ సురేఖ మేడమే కాదు, ఈ పెద్ద కులం మిడిగుడ్ల మీడియా గాళ్లకు బీసీలు అంటేనే పడతలేదు ఎందుకో. సురేఖ మేడం పిఆర్ఓ సాగర్ బాబును కూడా ఎట్లనో ఓ తీరుగా బదనం చేయాలనే ఉపాయాలు వేస్తున్నారు కడుపు మంటగాళ్ళు. మెజార్టీ మీడియాను వాళ్ళ చేతుల్లో పెట్టుకొని మహిళలను, బీసీలను, చిన్న కులాలను ఎదగకుండా చేస్తున్నారు. అదే పెద్ద కులంలో ఉన్న వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకొని వస్తారు. వాళ్ళు ఏ పార్టీ అయినా, వాళ్ళు ఎంత పెద్ద శత్రువులైనా ఈ కంట్రీ మీడియా వాళ్ళు ప్రచారం చేస్తున్న వార్తల్లా మన బడుగు బలహీన వర్గాలను అణిచేసే వార్త ఏంటిది, ఉత్తగానే బట్టగాల్చి మీదేసి బదనం చేసే వార్త ఏంటిది అనేది తెలుసుకోకపోతే మన జాతి లీడర్లను, మన కోసం తల్లాడే లీడర్లను ఆగం చేసుకున్న వాళ్ళం అవుతాం. మన పేరు చెప్పుకొని పెద్ద కులపుల తాన తొత్తులుగా ఉండేటోళ్ళ కంటే స్వేచ్ఛగా, ధైర్యంగా, కీసింత భయం బెరుకు లేకుండా కొట్లాడే కొండ సురేఖ మేడం ఎంతో మేలు. అసలు లీడర్లను కాపాడుకుందాం, వాళ్ళ మీద వచ్చే ఉద్యమ వార్తలను, తప్పుడు వార్తలను తిప్పికొడదాం.